హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? లోపల సాఫ్ట్‌గా పైన క్రిస్పీగా మెత్తళ్ళ పకోడీ ఎలా చేసుకోవాలో చూపెడతాను రండి. వెల్కమ్ టు మై ఛానల్ అలా కిచెన్‌లో. ఇవి పావు కేజీ ఉంటాయండి. క్లీన్ చేసేసుకుందాం రండి. ఇదిగోండి క్లీన్ చేశాను. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం పేస్ట్, కొంచెం పసుపు, తగినంత సాల్ట్, 2 స్పూన్లు కారం వేసుకుని కొంచెం మసాలా మొత్తం ఫిషెస్‌కి పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ కార్న్‌ఫ్లోర్, ఒక స్పూన్ శనగపిండి వేసుకుని కలుపుకుంటూ ఒక 2 స్పూన్లు వాటర్ వేసుకుని మరొకసారి కలుపుకోవాలి. అలా కొంచెం వాటర్ వేసుకోవడం వల్ల పిండి కొంచెం ఫిషెస్‌కి పట్టుకుంటుంది. ఇవి ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇచ్చేయాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా వేసుకోవాలి. స్ట్రైనర్ సహాయంతో కాస్త ఫిషెస్ని ఇలా అంటుంటే కాస్త అతుక్కోకుండా ఉంటాయి. ఇదిగోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసేయండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇవి ఈవినింగ్ స్నాక్స్ చాలా బాగుంటాయండి. ఇలా అయితే పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారండి. 2 పచ్చిమిరపకాయ చీలికలు, 4 కరివేపాకు రొబ్బలు కూడా వేసుకుని పైన గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతేనండి, వేడి వేడి మెత్తళ్ళ పకోడీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.